నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో ఎంపీ భైరెడ్డి శబరి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య పరీక్షల శిబిరాన్ని మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో ఈ శిబిరం ఏర్పాటైంది. సుమారు 15,000 రూపాయల విలువైన పరీక్షలను ఇక్కడ ఉచితంగా అందిస్తున్నారు. క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఈ శిబిరం నిర్వహించారు. 30 ఏళ్లు పైబడిన మహిళలు, అనుమానాస్పద లక్షణాలు ఉన్నవారు ఈ సంచార స్క్రీనింగ్ వాహనాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. ప్రారంభ దశలో గుర్తిస్తే క్యాన్సర్ ను సులభంగా నయం చేయవచ్చని మంత్రి స్పష్టం చేశారు. మన నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో అదేవిధంగా నందికొట్కుల కార్యక్రమాన్ని శబరి గారు చేశారు. ఇదే కార్యక్రమాన్ని నంద్యాలలో పెట్టాలని చెప్పి కూడా నన్ను అడిగినప్పుడు మంచి కార్యక్రమం పెడదామమ్మా, ఎందుకంటే నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్ చాలామంది ఉన్నారు. గతంలో కూడా మనకు తెలుసు, మనం ఎక్కువగా జనాభా ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. చాలామంది చెప్పుకోలేని పరిస్థితులు ఉంటారు, పేదవారు ఉంటారు, శ్రామికులు ఉంటారు, కష్టజీవులు ఉంటారు. డబ్బుతో ఆరోగ్యానికి పరిచయాలు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఈరోజు ఇక్కడ మీరు టెస్ట్ చేసుకోవాలంటే దాదాపుగా 15,000 నుంచి 20,000 ఖర్చు అవుతుంది. మళ్ళీ హైదరాబాద్కి ఎక్కడికి పోయి డాక్టర్ దగ్గరికి పోయి ట్రీట్మెంట్ చూసుకొని దాన్ని మళ్ళీ సర్టిఫై చేస్తే ఎంత ఖర్చు అవుతుందో మీరు ఆలోచన చేయాలి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం ఎంపీ గారు, మరి అదేవిధంగా బాలకృష్ణ గారు బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ అధ్యక్షులైన వారి అధ్యక్షతన వారి తల్లి పేరు మీద పెట్టారని, ఎన్టీ రామారావు గారి భార్య పేరు సత్యమతి బసవతారక పేరు మీద పెట్టారని ఆ రోజు దాన్ని ఫౌండేషన్ చేసినాం. ఆ ఫౌండేషన్ కార్యక్రమంలో కూడా నేను పాల్గొనడం జరిగింది. అప్పుడు నేను కూడా మంత్రిగా ఉన్నా. కాబట్టి బసవతారక వారి జ్ఞాపకార్థం, ఎందుకంటే వారి ఎన్టీ రామారావు గారు సత్యమణి క్యాన్సర్ తో చనిపోయినారు కాబట్టి దాని జ్ఞాపకార్థం ఒక మంచి హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో అదేవిధంగా నందికొట్కుల కార్యక్రమాన్ని శబరి గారు చేశారు. ఇదే కార్యక్రమాన్ని